సోదరుడా, సోదరి, పోయినసారి పాఠంలో కయీనును గురించి కదూ చెప్పుకున్నాము. కయీనుకు తన తమ్ముడైన హేబెలు మీద కోపం వచ్చింది. అతని ముఖం చూడండి, ఎంతో చిన్నబోయి ఉంది. ఈ కోపానికి కారణం తమ్ముని మీద అసూయ. అసూయకు కారణం గర్వం, దురహంకారం, దురభిమానం. అది అసలు సంగతి. ఆదికాండం 4వ అధ్యాయంలో ఈ విషయాలు వివరంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక గర్వం ఉన్న వ్యక్తికి తన పాపం తనకే తెలియదు. అతడొక గురిగింజలాగా అయిపోతాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. కయీనులో కోపము అనే పాపము పరిపక్వమై మరణాన్ని, హత్యను కన్నది. వీటన్నిటికీ మూలం అసూయ, గర్వం, దురభిమానం. దేవుడు కయీనుతో అన్నాడు, నీవు సత్క్రియను చేసి ఉంటే తలెత్తుకొని తిరిగేవాడివే గదా. అంటే నీవు సత్క్రియ చేసి ఉంటే నిన్ను అంగీకరించి ఉండేవాణ్ణే, నిన్ను ప్రశంసించి ఉండేవాణ్ణి, భళి భేష్ అనేవాణ్ణి గదా. బాబూ కయీను, నీవు కుటుంబంలో జ్యేష్ఠుడివి, నీకు అధికారం ఉంది, నీకు హక్కు ఉంది. అయితే అది కాస్త పోగొట్టుకున్నావు. అందుకే దిగులుగా ముఖం చిన్నబుచ్చుకొని సిగ్గుతో తల వంచుకున్నావు గదూ. నీవు సరిగా ప్రవర్తిస్తే నీ హక్కు ఎక్కడికి పోదు. చూచారా, దేవుని హృదయం ఎంత శుతిమెత్తనో. హేబేలు తెచ్చింది నాకు అంగీకారమైంది, నీవు అలాంటిదే తెస్తే నిన్ను అంగీకరిస్తాను గదా. నీవు పాపివి అనే ఒప్పుకోలు నీవు తెచ్చే బలి పదార్థంలో వ్యక్తమవ్వాలి గదరా బాబు. ఇదేమిట్రా ఇలా అయిపోయావు? నీ మొహం చూడు ఎలా జేవురించి ఉందో. నా మాట వినరా, నీకు మరో అవకాశం ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. శ్రోతలు, ఈ ఘట్టాన్ని జాగ్రత్తగా చూడండి. పాపము వాకిటనే పొంచి ఉంది అంటే మనకు చప్పున స్ఫురించే అర్థం, పాప పరిహార బలి అయిన గొర్రె అదుగో అక్కడే నీ వాకిటనే ఉంది అని. అది అలా ఉంచండి. అసలు మార్మికమైన అంతరార్థం ఇందులో ఉంది. దేవుడు ఈ మాట అంటున్నప్పుడు ధర్మశాస్త్రం అప్పటికి ఇంకా ఇయ్యబడి ఉండలేదు. లేవియకాండం వరకు వస్తేనే కాని 5 విధాల బలులు వివరంగా మనకు కనపడవు. రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో పౌలన్నాడు, ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో మనకు తెలుస్తున్నది. అంతవరకు దహనబలి మాత్రమే ప్రజలకు తెలుసు. యోబు మోషే కంటే ముందటివాడు, అతడు దహనబలి అర్పించాడని రాసి ఉంది. అది దహనబలే కాని పాప పరిహార బలి కాదు. ఇది లేఖన సత్యం, కాదనడానికి వీల్లేదు. తాను పాపం చేసినట్లుగాని, పాపం చేసే స్వభావం తనకు ఉంది అని గాని కయీను గ్రహించలేకపోయాడు. కయీను, పాపం నీ వాకిట పొంచి ఉన్న అడవి మృగంరా బాబు. నీవు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టగానే అది నీ మీదికి కుప్పించి దూకుతుంది. పాపం నిన్ను నిర్వీర్యుణ్ణి చేస్తుంది. అందుకే క్రీస్తుకు ముందు గుర్తుగా అర్థవంతమైన బలిని నీవు తేవాలి. అప్పుడు నేను దాన్ని అంగీకరిస్తాను. అయితే కయీను దేవుని హితవును పెడచెవిని పెట్టాడు. 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం, మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధికుడై తన సహోదరుణ్ణి చంపాడు. వాడు అతణ్ణి ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి అని, తన సహోదరుని క్రియలు నీతిక్రియలు గనుకనే కదా. నీవు అట్టి నీతిక్రియ చెయ్యకపోతే, ఇదిగో కయీను, పాపము భయంకరమైన మృగం నీవాకిటనే పొంచి ఉన్నది సుమా. నీవు హెబెలులాంటి సత్క్రియ, నీతిక్రియ, విశ్వాసక్రియ చేయవచ్చునే. నీవు హెబెలులాగా దహనబలిని తీసుకురా. పో. శ్రోతలు గమనించండి. పూర్వజుడైన అబ్రాహాము దహన బలులు అర్పించాడు. ధర్మశాస్త్రము వచ్చినంతవరకు అతిక్రమము అనే ఊసే లేదు. అనగా ధర్మశాస్త్రము వచ్చేటంతవరకు
చేయబడిన పాపములు, అతిక్రమములు కావు. దేవుడు కయీనును ఈ విధంగా కాపాడాడు. ఇది దేవుని సంకల్ప పరిణతిగా మనం గుర్తించాలి, గ్రహించాలి. ఆదికాండం 4వ అధ్యాయం 8, 9 వచనాలు. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాడు. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతణ్ణి చంపాడు. యెహోవా కయీనును అడిగాడు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడు? అతడు అన్నాడు, నా తమ్మునికి నేను కావలివాణ్ణా? ఈ మాటలు అనడానికి కయీనుకు సిగ్గు, శరం ఉన్నట్లు ధ్వనించటం లేదు. నిర్లజ్జగా అనేశాడీ మాటలు. తమ్ముడన్నా, తమ్ముడు ఆరాధించే దేవుడన్నా కయీనుకు లక్ష్యం లేదు, ఆసక్తి అంతకన్నా లేదు. దేవుడంటే భయము, భక్తి ఉంటే గదా తాను చేసిన దాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నాడు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 26వ వచనం అంటోంది, మరుగైనది ఏదీ బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదీ తెలియబడకపోదు. మా శ్రోతలకు ఇదే సవాలు. మీలో ఏవైనా రహస్య పాపాలున్నాయా? అలా అనుకుంటున్నారా? వాటిని మీరు అట్టే కాలం దాచి ఉంచలేరు. అవి ఒక్క పెట్టున బట్టబయలవుతాయి, తప్పదు. అందుచేత ముందుగానే నీకు నీవే వాటిని బహిర్గతం చేసి ఒప్పుకుంటే మంచిది. అది నీకు శ్రేయస్కరం. దేవుని కన్నులకు మరుగైనది ఏదీ లేదు. ఆయనకు అంతా తెలుసు. నేనేమీ అపరాధిని కాను అంటూ తనను తాను సమర్థించుకోవాలని కయీను కృత్రిమ ప్రయత్నం చేస్తూ సిగ్గుమాలి మాట్లాడుతున్నాడు, బుకాయిస్తున్నాడు. నేనేమన్నా నా సోదరునికి కావలివాణ్ణా అంటూ దేవునికే ఎదురు సవాలు వేస్తున్నాడు. పాపం చేసి బుకాయించే తమ్ముళ్ళు, చెల్లాయిలు, మీరు కయీను వైఖరిని అవలంబించవద్దు. అది స్వవినాశనాత్మకమని కన్నీటితో మనవి చేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, కయీను, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తస్వరము నేలలో నుండి నాకు మొరపెడుతోంది. అవును, ఆ మొర హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 24వ వచనంలో మారుమోగింది. వినండి. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు హేబెలు కంటే మరీ శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తానికి మీరు వచ్చి ఉన్నారు. హేబెలు రక్తం సోదర హత్యను గురించి మాట్లాడితే, క్రీస్తు రక్తము విమోచనను గురించి, రక్షణను గురించి మరీ ఎక్కువగా మాట్లాడుతోంది. దేవుడన్నాడు, కయీను, నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండే పుచ్చుకోవడానికి నోరు తెరిచిన ఈ నేల మీద నీవు ఉండకుండా శాపానికి గురి అయ్యావు. నీవు శాపగ్రస్తుడవు, శాపదష్టుడవు. నీవు భూసేద్యం చేసేటప్పుడు ఆ భూమి భూసారమును నీకు ఇయ్యదు. నీవు భూమి మీద నిరాశ్రయుడవై దిగులుతో ద్రిమ్మరివైపోతావు. శ్రోతలు గ్రహించండి, మానవుని పాపాన్ని బట్టి ఈ రోజు వరకు భూమి శపితమై ఉంది. భూసారం పాప ఫలితంగా పాడైపోయింది. అందువల్ల అనేక చోట్ల కరువు కాటకాలు వస్తున్నాయి. పంటలు సమృద్ధిగా పండాలంటే ఈ రోజున మనిషి ఎన్నో కృత్రిమ ఎరువులు, రసాయన పదార్థాలు ప్రయోగించి ఎంతో కష్టపడాల్సి వస్తోంది. కారణం ఏమిటనుకున్నారు? భూమిలో నుండి హేబెలు రక్తం ఆక్రోశిస్తున్నది. భ్రాతృహంతకుడు చేసిన ఖూని, కయీను చిందించిన సోదరుని రక్తం, చిక్కని నెత్తురు భూగర్భం నుండి మొరలిడుతోంది. కయీను అంటున్నాడు, దేవా, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టావే. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుతూ భూమి మీద ద్రిమ్మరినై తిరుగాడుతాను. నన్ను కనుగొన్నవాడెవడో నన్ను చంపి తీరతాడు. నేను నీ సన్నిధి నుండి బహిష్కృతుడను. నన్నెవడో చంపుతాడు. నన్ను కాపాడవు. నన్ను ఎవరిచేత పడకుండా నాకు కాపుదల ప్రసాదించవు. కయీను భోరున ఏడ్చాడు, భయపడ్డాడు. దేవుడు కాపాడాడు. అదుగో శ్రోతలు, మీలో కొందరి ముఖాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇదేమిటండి, ఇది విడ్డూరంగా ఉంది. దేవుడు ఒక హంతకుణ్ణి, నేరస్తుణ్ణి కాపాడతాడా? అవును,
దేవుని చర్యలు విచిత్రమైనవి. సంఘటనలు ఏవైనా అవి దేవుని సర్వచిత్తం నెరవేర్పునకు ఉపకరిస్తాయి. మర్మాలెన్నో మనకు అర్థం కానివి ఉన్నాయి. అర్థమైనంత వరకు అన్వయించుకుంటే చాలు అంటున్నాడు దేవుడు. అందుకు యెహోవా అతనితో అన్నాడు, ఎవడైనా కయీనును చంపితే వానికి 7 ప్రతిదండన ప్రాప్తిస్తుంది. అప్పుడు యెహోవా కయీను మీద ఒక గుర్తు, ఒక ముద్ర వేశాడు. ఎవడైనా కయీనును కనుగొని అతన్ని చంపకుండా ఈ గుర్తు వేయబడింది. ఈ గుర్తేమిటో ఎవరికీ తెలియదు. దీన్ని గురించి విపరీతమైన ఊహపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటికి మనమేమీ చేర్చనక్కర్లేదులేండి. శ్రోతలు, గ్రహించండి. దేవుడు కయీనును కాపాడాడు. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం వచ్చి ఉండలేదు. కయీను పాపేనా అంటే అవును, అక్షరాలా కయీను పాపే. అయితే అతడు అపరాధి అని తీర్పు రాలేదు. హత్యను గురించి తీర్పు చెప్పడానికి ధర్మశాస్త్రం లేదు. ఇంతకు కయీను పాపం ఏమిటనుకుంటున్నారు? దేవునికి అంగీకారయోగ్యమైన బలి అతడు తేలేదు. అదే అతని పాపం. దేవునికి అతడు తెచ్చినది దేవుని తిరస్కృతి పొందింది. అది కయీను దుష్క్రియగా పరిగణించబడింది. ఈ దుష్ట స్వభావం హత్యగా పరిణమించింది. కయీను తన సోదరుణ్ణి చంపాడు. అంతట కయీను కాందిశీకుడై తిరగడం మొదలుపెట్టాడు. దేవునికి దూరమైపోయాడు. అతడు నిర్దేవుడు. తనకు తానై ఒక సంస్కృతిని రూపొందించుకున్నాడు. కయీను సంతానం అదే నిర్దేవ నాస్తిక సంస్కృతికి చెందిన పిల్లలైపోయారు. ఆదికాండం 4:16 అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురమున్నాడు. ఈ రోజున సంఘ సభ్యులమనుకునే వారిలో అనేకులు నోదీయులున్నారు. నోదు సంస్కృతికి చెందిన వారు లేకపోలేదు. కానీ ఈ నోదు భౌగోళికంగా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. దేవుడు ఆ దేశాన్ని గురించిన వివరాలు, ఎల్లలు మనకు చెప్పదలుచుకోలేదు. అంతే. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కన్నది. అప్పుడు కయీను ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకు అనే పేరే పెట్టాడు. ఇదొక సాంప్రదాయమైపోయింది. తమ పేర్లు, తమ పిల్లల పేర్లు వీధులకు, పట్టణాలకు పెడుతున్నారు. పేరుమోగిన నాయకుల పేర్లు ఊర్లకు, వీధులకు, సందులకు పెడుతున్నారు. క్రైస్తవ బడులు, సంస్థలు కూడా మనుషుల పేర్లతో చలామణి అవుతున్నాయి. కయీను నెలకొల్పిన విధానమే వారు, వీరు అనేమిటి, అందరికీ అదే ఆనవాయితీ అయిపోయింది. ఈ సందర్భంలో సోదరీ సోదరులారా, మరొక సత్యం మీరు గుర్తించాలి. పట్టణ నాగరికత, బస్తీలు, నగరాలు, పట్టణాలు కయీను సృజనే. ఈ రోజున పట్టణాలలో జరిగే నేరాలు కోకొల్లలు. పట్టణాలలో ప్రమాదాల వల్ల జనం విపరీతంగా చస్తున్నారు. అయినా గ్రామసీమల్లో నుండి అధిక సంఖ్యలో ప్రజలు పట్టణాలకు ఎగబడుతున్నారు. హనోకుకు ఈరాదు పుట్టాడు. ఈరాదు మహూయాయేలును కన్నాడు. మహూయాయేలు మతుషాయేలును కన్నాడు. మతుషాయేలు లెమెకును కన్నాడు. లెమెకు 2 స్త్రీలను పెళ్లాడాడు. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండో దాని పేరు సిల్లా. ఇదిగో ఇక్కడే బహుభార్యాత్వం మొదలైంది. ఒక్క భార్య చాలక అదనంగా భార్యలను కట్టుకోవడం తప్పు, పాపం. ఏకవచనం ద్వివచనంగా, అది బహువచనంగా ఈ దుష్ట సంస్కృతి లెమెకు భార్యలతో మొదలైంది. లెమెకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. బైబిలులో ఎక్కడా దేవుడు బహుభార్యాత్వాన్ని ఆమోదించి ఉండలేదు. లేఖనం మాటగా నేను పదే పదే చెబుతాను, బహుభార్యాత్వం దేవుని చిత్తం కాదు. బైబిలులో బహుభార్యలు ఉన్నవారి కథనములు పరిశోధించండి. అవి విషాదగాథలే. చరిత్రకెక్కిన వారి గాథలలో నుండి పాఠాలు ఇప్పటికీ నేర్చుకోని వారి గతి అంతే.
లెమెకు భార్య పేరు ఆదా. ఆదా అనే పేరుకు అర్థం హాయి, అందం, అలంకారం. ఆమె అందచందాలు గల అలంకార ప్రియ. సిల్లా అంటే దాపరికం, అంటే ఆమె వగలాడి నంగనాచి. అతని 2 భార్యలు లోక సంబంధమైన వ్యక్తులు. 2 పెళ్లాల వల్ల లెమెకుకు ఎన్ని ఇబ్బందులో. ఇదిగో ఇక్కడే కయీనీయ నాగరికత మొదలు. ఆదా యాబాలును కన్నది. అతడు పశు సంపద గలవాడు. గుడార నివాసం చేసేవారికి అతడే మూలపురుషుడు. ఇతడు గుడారాలు తయారు చేసేవాడు. ఇతడు గృహ నిర్మాణ వ్యాపారానికి, గుడారాల రవాణాకు గుత్తాధిపత్యం కలిగిన శాస్త్రజ్ఞుడు. అపొస్తలుడైన పౌలు కూడా డేరాలు కుట్టేవాడు. ఈ సంగతి మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. గొడ్లు, గోద, వాటిని మేపటం, పాడి, వీటిని గురించి సృజనాత్మకమైన వృత్తి వ్యాపారాలకు ఇతడు మూలపురుషుడు. ఇతడి పేరు యాబాలు. యాబాలు తమ్ముని పేరు యూబాలు. ఇతడు సితారా, పిల్లన గ్రోవి వాయించేవారికి మూలపురుషుడు. సంగీత జ్ఞానానికి, వాయిద్యాల నిర్మాణానికి ఇతడే ప్రారంభకుడు. ఈ రోజున వాయిద్యగాళ్లను, గాయనీ గాయకులను చూస్తే సహజంగా వీరి మూలపురుషుడు జ్ఞాపకం వస్తాడు. అతడు యూబాలు. అతడు వాయించని వాయిద్యమంటూ లేదు. యేసుక్రీస్తును ఎరగని వారు, లిల్లాయి పదాలు పాడేవారు తమ మూలపురుషుణ్ణి తలంచుకుంటే మంచిది. సిల్లా తూబల్ కయీనును కన్నది. అతడు పదునైన రాగి పనిముట్లను, ఇనప పనిముట్లను తయారు చేసేవాడు. తూబల్ కయీను సహోదరి పేరు నయమ. వీరందరూ వృత్తిరీత్యా ఆయా కళల్లో ప్రసిద్ధి చెందినవారు. కయీను నాగరికతకు అదే ఆరంభం. లెమెకు తన భార్యలతో బీరాలు పలుకుతూ అన్నాడు, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినండి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపాను. నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పడుచువాణ్ణి చంపాను. కయీను విషయంలో 7 ప్రతీకారం జరిగితే లెమెకు విషయంలో 77 రెట్లు ప్రతీకారం వస్తుంది. కయీనుకు కాపుదల ఉంటే నాకు ఇంకా ఎక్కువ కాపుదల ఉంటుంది. కయీను తన ప్రాణరక్షణ కోసం హత్య చేయలేదు, గాని నేను నా ప్రాణం కాపాడుకునేందుకు అవతలి వ్యక్తిని చంపాను. ఈ హత్యలో అతని భార్యలిద్దరికీ భాగం ఉందేమో. వారికి లెమెకు హామీ ఇస్తున్నాడు, సమర్థిస్తున్నాడు. 77 అంతలుగా ప్రతీకారం ఉంటుంది అంటున్నాడు. అంటే దేవుని కాపుదల తనకు కయీను కంటే ఎక్కువ ఉండాలి అంటూ సమర్థించుకుంటున్నాడు. యేసు ప్రభు అన్నాడు, మనము మన శత్రువులను అన్ని రెట్లుగా క్షమించాలి. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుణ్ణి కని అనుకున్నది, కయీను చంపిన హేబెలునకు బదులుగా దేవుడు నాకు మరొక కొడుకును నియమించాడు. ఆమె ఆ పిల్లవానికి షేతు అని పేరు పెట్టింది. షేతుకు కూడా కుమారుడు కలిగాడు. అతనికి ఎనోషు అని పేరు పెట్టారు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. మానవులు ప్రభువు నామమున ప్రార్థించటం అనే విధానానికి అదే అంకురార్పణ. అది ఎనోషు కాలంలో జరిగింది. ఇంతటితో ఆదికాండం 4వ అధ్యాయం సమాప్తం. ఈ పాఠంలోని ప్రాముఖ్యమైన సత్యాలు పునర్విమర్శ చేసుకుందాం. ఆధ్యాత్మిక గర్వం ఉన్న వ్యక్తికి తన పాపం తనకే తెలియదు. అతడు ఇతరుల మీద నెపాలు మోపుతుంటాడు. అసూయ, గర్వం, దురభిమానం ఇవన్నీ దేవుని బిడ్డలకు తగని దుర్గుణాలు. మన జీవితంలో పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు. అసలు మన జీవితంలో ప్రతి విషయం తేట తెల్లంగా అందరికీ కనపడాలి. మన బ్రతుకు తెరిచిన పుస్తకంలాగా ఉండాలి. దహన బలులు పూర్వం అర్పించేవారు. ధర్మశాస్త్రం వచ్చాకనే పాప పరిహార బలి మొదలైనవి అమలులోకి వచ్చాయి. యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా అర్థవంతమైన బలిని అలనాటి భక్తులు తెచ్చారు. అది ముందు గుర్తుగా ఉపకరించింది.
మరో మాట మీకు జ్ఞాపకం చేయాలి. కయీను దుష్టుని సంబంధి. అతడు తన సహోదరుణ్ణి హత్య చేశాడు. సత్క్రియ చేసేవాడు ఎల్లప్పుడూ తలెత్తుకొనే తిరుగుతాడు. కయీను తన తమ్ముడైన హెబెలుతో మాట్లాడి అతని మీద అసూయ కలిగి అతణ్ణి చంపేశాడు. కయీనుకు హెబెలుకు ఉన్న సంబంధం ఏమిటి? దేవుడు ప్రశ్న అడిగినప్పుడు కయీను, నా తమ్ముడికి నేను కావలివాణ్ణే అంటున్నాడు. కయీను తన తమ్ముడికి కావలివాడు కాదు, తన తమ్ముడికి సోదరుడు. ఆ బాధ్యతను అతడు విస్మరించి తప్పటడుగు వేశాడు. భయంకరమైన విషపరిణామం అతని నెత్తిమీదికి వచ్చింది. అపరాధి నేను అపరాధిని కాను అని సమర్థించుకునే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం. దేవుని కన్నులు అగ్నిజ్వాలల వంటివి. ఆయన నీ హృదయాన్ని, అంతరింద్రియాన్ని పరిశోధిస్తాడు. దేవుడు స్పష్టంగా చెప్పాడు కయీనుతో, నీ తమ్ముని రక్తస్వరం నేలలో నుండి నాకు మొరపెడుతోంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మొట్టమొదటి హతసాక్షి హేబెలు. కయీను అతణ్ణి చంపాడు. అందుచేత ఈ రోజున మనం చుట్టూరా గమనిస్తూ ఉన్న హత్యలు, వీటన్నిటికీ మూలపురుషుడు కయీను. దేవుడు కయీను మీద ముద్ర వేశాడు. ఆ ముద్ర కయీనుకు కాపుదల. దేవుని దీర్ఘశాంతం ఎంత గొప్పదో చూచారా? అతడు ఎలాంటివాడైనా దేవుడు తన చిత్తప్రకారము అతన్ని కాపాడాడు. లెమెకు భార్యలు ఆదా, సెల్లా. బహుభార్యత్వాన్ని దేవుడు నిరసిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. అది దేవుని చిత్తానికి వ్యతిరేక చర్య. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. వచ్చేసారి కలుసుకుందాం. అందాక సెలవు.